ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ముస్లింల నమ్మకాలకు కేంద్రమైన మక్కాలోని కాబా రహస్యం ఏమిటి? తరతరాలుగా ప్రచారంలో ఉన్న వాదనల ప్రకారం కాబా లోపల శివలింగం ఉందనేది ఎంతవరకు నిజం? ఈ అత్యంత పవిత్రమైన కట్టడం లోపలి దృశ్యం, అలాగే ముస్లిం ఆచారాలకు హిందూ పురాణాలకు మధ్య ఉన్న సంబంధంపై ఈ వీడియోలో చూద్దాం. వాస్తవానికి కాబాలో ఉన్న ముస్లింలకు అత్యంత పవిత్ర కట్టడమైన కాబా లోపల ప్రధానంగా ఆరాధించేందుకు ఎలాంటి విగ్రహాలు కానీ శివలింగం వంటివి కానీ ఉండవు. కాబా పైకప్పును పట్టి ఉంచేందుకు వీలుగా 3 చెక్క స్తంభాలు, గోడలకు వ్రేలాడదీయబడిన లాంతర్లు, ఖురాన్ ప్రతులు ఉంచేందుకు కొన్ని పెట్టెలు మాత్రమే లోపల ఉన్నాయి. లోపలికి ప్రవేశం అనేది చాలా అరుదుగా భద్రత, పవిత్రత, నిర్వహణ కారణాల వల్ల కఠినంగా పరిమితం చేయబడింది. ముస్లింల నమ్మకం ప్రకారం మక్కా అనేది దేవుడు అల్లా ఆరాధన కోసం భూమిపై మొట్టమొదట నిర్మించబడిన ప్రదేశం. వారి పవిత్ర గ్రంథం ఖురాన్ ప్రకారం ప్రవక్త ఇబ్రాహీం, అతని కుమారుడు ఇస్మాయిల్ ఈ కాబా నిర్మాణాన్ని పునర్నిర్మించారు. మక్కా అనేది ముస్లింలు తమ ప్రార్థనలు, సలాత్ చేయాల్సిన దిశను, కిబ్లాను సూచించే కేంద్రం. హజ్ అనే ముఖ్యమైన తీర్థయాత్ర మక్కాలోనే జరుగుతుంది. ముస్లింలు అల్లా యొక్క ఏకత్వాన్ని, తౌహీద్ను విశ్వసిస్తూ మక్కాను దైవభక్తికి, పవిత్రతకి కేంద్రంగా చూస్తారు. కొంతమంది హిందూ పండితులు, చరిత్రకారులు మక్కా యొక్క ప్రాచీన చరిత్ర గురించి కొన్ని వాదనలు వినిపించారు. వారి వాదనల ప్రకారం ఇస్లాం రాకముందు ఈ ప్రాంతం శివారాధనకు సంబంధించిన కేంద్రంగా ఉండేదని, కాబా అనేది ఒకప్పుడు శివాలయమని పేర్కొన్నారు. కాబా గోడలో పొందుపరచబడిన నల్లరాయి హజర్ అల్ అస్వద్ అనేది వాస్తవానికి ఒకప్పుడు అక్కడ ఉన్న శివలింగం లేదా శివ సంబంధమైన విగ్రహం యొక్క శకలం అని కూడా కొందరు వాదిస్తారు. అయితే ఈ వాదనలకు చారిత్రక లేదా పురావస్తు ఆధారాలు లేవని, అనుమానాలు, అపోహలు మాత్రమేనని విమర్శకులు తోసిపుచ్చారు.